నేనేమంటా విగ్రహాలు ముట్టుకుంటే మసి అయిపోతుంటారు కదా, మసి బొగ్గు అయిపోతారు. ఎవరైతే గాంధీ గారి పేరు కానీ గాంధీ గారి వ్యవస్థ పైన కానీ ఎవరైనా ఇబ్బంది ఉంటే, మీరు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు లేని ఇబ్బందికి వస్తుంది. ప్రపంచంలో ఒక విశ్వగురు అనుకుంటా భారతదేశంలో ఆ విశ్వశాంతిని పరిచయం ఎవరు చేశారు? మహాత్మా గాంధీ గారు. అరే ఆయన విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వేరే దేశాలు మహాత్మా గాంధీ పేరు, ఆయన స్ఫూర్తి, ఆయన విలువ, ఆయన సిద్ధాంతం ప్రపంచ దేశాలు ఆచరిస్తూ ఉంటే ఈ దుర్మార్గులకు ఏమవుతుంది? అది చెప్తున్నా ముందుంచే. బ్రిటిష్ యొక్క నాయకత్వంలో పనిచేసిన మీకు మహాత్మా గాంధీ గారి గురించి తెలియకపోవడం అంటే అశోక్తి కానే కాదు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని అంటున్నాం మేము. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. గతంలో బ్రిటిష్లకు మీ తొత్తులు పనిచేసిర్రు, మేము వాళ్ళకు యుద్ధం చేసిర్రు. ఆయనలో మీకేం తెలుసు? మహాత్మా గాంధీ గారి యొక్క విలువలు తెలియని వ్యక్తులు ఉన్నారంటే అది బీజేపీ నాయకులు మాత్రమే. బీజేపీ నాయకులకు ఆయన పేరు ముచ్చరించే అది అర్హత కూడా ఇవ్వట్లేదు. అరే వాళ్ళ సిద్ధాంతం వేరుంది. గాడ్సే వారసులు వాళ్ళు, మేము గాంధీ వారసులము. ఇప్పుడు గాడ్సేకి గాంధీ యొక్క యుద్ధము, మంచికి చెడుకు యుద్ధము. మంచి మార్గంలో మేము బాగున్నారు. 70 సంవత్సరాల భారతదేశంలో మహాత్మా గాంధీ గారు లేకపోయి ఉంటే, వారికి మార్గం లేకపోయి ఉంటే మనం ఎక్కడ ఉంటుండే? మన వ్యవసాయం ఎక్కడ ఉంటుండే చెప్పండి. మహాత్మా గాంధీ గారి యొక్క మాటలు వారికి బ్రిటిష్ జనతా పార్టీ వారు చెప్తున్న ఒకటి మాట, మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే 500 రూపాయల నోట్ల పైన 100 రూపాయల నోట్ల పైన ఉన్నటువంటి గాంధీ యొక్క విగ్రహం మీరు ఆ నోట్లో వాడకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఇలాంటి దుర్మార్గులు ఏ సమయంలో అయితే 2014 వచ్చినారో అప్పటి నుంచి బాగా ధైర్యం పట్టుకుంది. మంచి అనేవాడు సాగు చెప్తున్నాడు, చెడు రాజ్యం వెళ్తుంది. భారతదేశం ఒక రావణ కాష్టంలాగా రగులుతానే ఉంది. దానికి కారణం ఎవరు? అసమర్థ బీజేపీ పాలన. ఎల్ఐసి నమ్ముకుర్రు, రైల్వే నమ్ముతుర్రు, ఉద్యోగాలు నమ్ముతుర్రు, రాష్ట్రాలు నమ్ముతున్నారు, భూములను అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? 2 గుజరాతీలు వచ్చి 2 గుజరాలకు అమ్ముతున్నారు. మహాత్మా గాంధీ యొక్క విలువలు తెలియని వారికి, మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతం తెలియని వారికి మనం ఎంత చెప్పినా కూడా వారికి బుర్రకెక్కదు. భారతదేశంలో మహాత్మా గాంధీ గారు పుట్టడం అంటే మన యొక్క అదృష్టంగా భావించకుండా మీరేమో దుర్మార్గంగా గాడ్సే వాసులు మీరు ఇప్పుడు కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే అంటున్నారు. ఎవరో దుర్మార్గులు మాట్లాడుతున్నారు గాంధీ విగ్రహాలు లేకుండా చేస్తామని. పట్టుకుంటా దమ్ముంటే, ముట్టుకుంటా దమ్ముంటే చూసుకుంటా మీ పథం మా పథమము. ఏదో పేపర్ ఉంది కదా, అధికారం ఉంది కదా, మేము రాస్తాం లెక్క రాస్తుంటే మహాత్మా గాంధీ గారి పేరు తీసానుకుంటే ఆ పేరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి బతుకునేంత వరకు ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? యుద్ధమే. ఇక యుద్ధం ఆగదు. యుద్ధానికి శూన్యం ఉండదు, సమయం ఉండదు. ఏ సమయం అయితే యుద్ధానికి సమయం ఇచ్చామో యుద్ధం చేస్తూనే ఉంటాం. మహాత్మా గాంధీ వారసులము, శాంతియుతంగా చేస్తాం. అదే విధంగా యుద్ధాన్ని ఏ విధంగా చేయాలని చేస్తాం. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి విలువ తెలియని వ్యక్తులతో రాజ్యం వెళుతుంది. మహాత్మా గాంధీ గారి తెలియని వాళ్ళతో ఇప్పుడు మనం రాజ్యాధికారంలో ఉన్నాము అంటే చోటోని ముందు సన్నాయి ఊదినట్టే. ఇదందరూ చోటిన కొడుకులు, బీజేపీ కొడుకులు, దొంగలు, దుర్మార్గులు, లంగలు, లఫంగలు. ఈ దొంగ దుర్మార్గ లంగ లఫంగలకు మహాత్మా గాంధీ గురించి తెలియకపోవడము, ఆయన విలువ తెలియకపోవడము అది మన దురదృష్టం. ఈ ఫోన్ ట్యాపింగ్ కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటే అది పేటెంట్ రైట్స్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీకి అయ్యి. బాత్రూమ్ లో ఉంటే వింటారు, బెడ్రూమ్ లో ఉంటే వింటారు, మంది ముచ్చట్లు వింటారు, మహాలోకంలో మాటలు వింటారు, కుప్ప గంతులు వేస్తారు. ఇలాంటి దుర్మార్గుల గురించి మాట్లాడడం అంటే సమయం లేదు మిత్రమా అంటాం కదా, అంతే. ఇలాంటి దుర్మార్గం మాట్లాడడం సమయం లేదు. వారి యొక్క పతనము అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ పతనము సమాధి వరకు పోతుంది.